సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో సివిఈఎక్స్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సివిఈఎక్స్ అంటే క్రిప్టో వాల్యూ ఎక్స్చేంజ్ గైస్ ఓకేనా. ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ $7 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేసింది. సో మనకి ఈ ప్రాజెక్ట్ లో టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది గైస్. మనం ఈ టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ నెట్ యూజర్స్ కి ఎయిర్ డ్రాప్ కూడా కన్ఫర్మ్ చేశారు. వీళ్ళు ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్ ఇట్లా ఒక ట్వీట్ అయితే చేశారు గైస్. ఇక్కడ చూడండి, ఎంగేజ్ విత్ టెస్ట్ నెట్, సో అట్లానే గ్రాబ్ సివిఎక్స్ అని చెప్పేసి క్లియర్ గా వీళ్ళు హింట్ అయితే ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. నేను మీకు ఈ టెస్ట్ నెట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అని కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెస్ట్ నెట్ ప్రాసెస్ అనేది హార్డ్ గా అయితే ఉంటుంది. నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా. సో అట్లానే ఈ యొక్క టెస్ట్ నెట్ కావాల్సిన లింక్స్ అన్ని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గైస్ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనెక్ట్ అని ఉందా, కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ కి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే సో మీ వాలెట్ అనేది సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అవుతుంది. వన్స్ వాలెట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి టెస్ట్ నెట్ ఫొసట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఫొసట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఇంక్రీజ్ బ్యాలెన్స్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఫొసట్ రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. మీకు ఫొసట్ అనేది రిసీవ్ అవడానికి ఒక 5 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. వెయిట్ చేయండి. గైస్ మీరు ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది రిసీవ్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే టాప్ లో చూడండి guys, ఇక్కడ మీకు నోటిఫికేషన్ సింబల్ ఉంది. ఈ యొక్క సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇట్లా మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. డిపాజిట్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి 1 లక్ష USDT ఫస్ట్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇట్లా మీకు ఫస్ట్ అనేది రిసీవ్ అయిన తర్వాత పేజ్ ఉంది కదా, సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ అనేది రిఫ్రెష్ చేసుకుంటే సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పాపప్ ఉంది కదా గైస్, క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పాపప్ ని కట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్లేస్ బై అని అయితే ఉంటుంది. సో ఇందాక మనకి ఇక్కడ ఇంక్రీజ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఫస్ట్ బటన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు పేజ్ ని రిఫ్రెష్ చేస్తారో అక్కడ మనకి ఈ యొక్క ట్రేడింగ్ అనేది చేయడానికి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట ఓకేనా. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇందులో మనం టెస్ట్ నెట్ టాస్క్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలంటే అసలు మనకి టాస్క్ ఏంటంటే టాప్ లో చూడండి guys, ఇక్కడ మీకు ట్రేడింగ్ అని ఉందా, ట్రేడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అచీవ్మెంట్స్ అని అయితే ఉంటుంది. అచీవ్మెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ మీకు టాస్క్ అనేవి బ్యాడ్జెస్ కింద అయితే ఉంటాయి గైస్. ఇక్కడ మనకి 4 డిఫరెంట్ బ్యాడ్జెస్ అయితే ఉంటాయి. కామన్ బ్యాడ్జెస్, రేర్ బ్యాడ్జెస్, ఎపిక్ బ్యాడ్జెస్, లెజెండరీ బ్యాడ్జెస్. సో మనం ఈ రోజు వీడియోలో కామన్ బ్యాడ్జెస్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలో చెప్తాను. టోటల్ ఇక్కడ మీకు 37 టాస్క్లు అయితే ఉంటాయి. ఈ 37 టాస్క్లు కూడా ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు రేర్ బ్యాడ్జెస్ అట్లనే నెక్స్ట్ వీడియో ఎపిక్ అట్లనే లెజెండరీ ఓకేనా, స్టెప్ బై స్టెప్ టోటల్ మన టెస్ట్ నెట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ యొక్క కామన్ బ్యాడ్జెస్ అనేవి ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే గైస్ నేను మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను. ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది కొంచెం హార్డ్ ప్రాసెస్. నేను మీకు ఎలా అయితే చెప్తానో సేమ్ అట్లా ప్రాసెస్ అయితే ఫాలో చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టాస్క్లు అయితే ఉన్నాయి కానీ వాటిని ఎలా పర్ఫామ్ చేయాలని చెప్పేసి వీళ్ళు హైడ్ చేశారు. సపోజ్ చూడండి, సో ఫస్ట్ టాస్క్ చూడండి, సో టాస్క్ పేరు మాత్రమే ఇచ్చారు. సో టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి ఇక్కడ మీకు హైడ్ చేశారు. సో సెకండ్ టాస్క్ కూడా సేమ్. ఈ యొక్క టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో మనమే ఫైన్ చేయాలి గైస్. సో మనమే ఫైన్ చేసి మనమే టాస్క్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అందువల్ల మనకి టాస్క్ అనేవి కొంచెం హార్డ్ అయితే ఉంటాయి. సో నేను ఆల్రెడీ టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ చేశాను గైస్. కాబట్టి నేను మీకు టాస్క్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో సేమ్ ప్రాసెస్ అనేది అప్లై చేయండి. మీకు కూడా అన్ని బ్యాచెస్ కూడా క్లెయిమ్ అవుతాయి. సో టాస్క్ అనేవి కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ మీకు URL ఉంది కదా, సో టాప్ లో చూడండి URL ఉంది కదా, సో URL అయితే కాపీ చేసుకోండి గైస్ ఓకేనా ఫస్ట్. సో కాపీ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. సో URL అయితే ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క అచీవ్మెంట్స్ పేజ్ అనేది న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో ఇక్కడ మీకు అచీవ్మెంట్స్ ఉందా, అచీవ్మెంట్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. ట్రేడింగ్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళిపోండి. సో మనం ఫస్ట్ ట్యాబ్ లో టాస్క్ అనేవి అయితే కంప్లీట్ చేయొచ్చు. సో సెకండ్ ట్యాబ్ అయితే వచ్చేసి మనం ఎన్ని టాస్క్ కంప్లీట్ అయ్యండి అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా. సో టాస్క్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ పేజ్ కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ట్రేడింగ్ టాస్క్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ట్రేడింగ్ ప్రైస్ ఉందా, ఇక్కడ మీకు లిమిట్ ఆర్డర్ అట్లనే మార్కెట్ ఆర్డర్ అని ఉందా, సో మార్కెట్ ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ అయితే ఉంటుంది. సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేసి ETH అయితే సెర్చ్ చేయండి ఓకేనా. ఇక్కడ మీకు 2 టోకెన్స్ అయితే వస్తాయి. అందులో మీకు టాప్ టోకెన్ ఉందా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వాంటిటీ అని అయితే ఉంటుంది. క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేయండి. సో 2 అయితే ఎంటర్ చేయండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే మీ యొక్క ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది అనమాట. సో ఈథీరియం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సో BNB అయితే సెర్చ్ చేయండి. సో ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్వాంటిటీ అని ఉందా, క్వాంటిటీ అనే ఆప్షన్ లోకి అయితే వచ్చేయండి. 50 BNB అయితే ఎంటర్ చేయండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ కి సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీ యొక్క ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో BNB అనేది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత LTC అయితే సెర్చ్ చేయండి గైస్ ఓకేనా, లైట్ కాయిన్. సో ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేయండి. సో 60 LTC అయితే ఎంటర్ చేయండి ఓకేనా, 60 ఎంటర్ చేశాక ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. LTC అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సోల్ అయితే ఎంటర్ చేయండి. సో ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి.
సో 60 అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? 60 ఎంటర్ చేశాక ప్లేస్ బై ఉందా? ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సోల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. ఏఆర్బీ అయితే ఎంటర్ చేయండి. ఆర్బిటమ్ ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ ఉందా? క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్వాంటిటీ అనేది 60,000 అయితే ఎంటర్ చేయాలి గైస్. ఓకేనా? 60,000. సో 60,000 అయితే ఎంటర్ చేయండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఏఆర్బీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. ఎల్ఐఎన్కే అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో క్వాంటిటీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. 600 అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా? సో ఎంటర్ చేసుకున్న తర్వాత ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసాక చూడండి గైస్, ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఆర్డర్ రిక్వెస్ట్ ఫెయిల్డ్. సో ఇట్లా మీకు ఆర్డర్ అనేది ఫెయిల్డ్ వచ్చిందనుకోండి, సెకండ్ టైం ట్రై చేయండి గైస్. ఓకేనా? అగైన్ మళ్ళీ ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. చూడండి ఇక్కడ మనకి సెకండ్ టైం కూడా ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వలేదు గైస్. సో ఇట్లా మీకు ఎర్రర్ వస్తే ఏం చేస్తారంటే 3 టైమ్స్ ఎర్రర్ వచ్చిందనుకోండి, సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ అయిన ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి రెడ్ కలర్ మార్క్‌లో ఆల్రెడీ ప్లేస్ అయిన ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు క్వాంటిటీ అనేది ఎక్కువ చూడండి. క్వాంటిటీ అనేది 1, 2 కాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి కదా. ఇలా ఏదో ఒక ఆర్డర్‌ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేస్ బై ఉందా? ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆర్డర్ చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఆర్డర్ రిక్వెస్ట్ సెండ్. ఇట్లా మీకు ఎర్రర్ వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు ఆర్డర్స్ అనేవి ప్రీవియస్‌లో ఇక్కడ ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఉంటాయి కదా. ఎక్కువ క్వాంటిటీ ఉన్న ఏదో ఒక ఆర్డర్‌ని అయితే సెలెక్ట్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసినట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోద్దన్నమాట. ఓకేనా? సో ఎల్ఐఎన్‌కే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సో టీఆర్ఎక్స్ అయితే ఎంటర్ చేయండి. సో ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ ఉందా? క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ టీఆర్ఎక్స్ క్వాంటిటీ అనేది 5 లాక్స్ అయితే ఎంటర్ చేయాలి గైస్. ఓకేనా? 500 అగైన్ 000. సో 5 లాక్స్ అయితే ఎంటర్ చేయండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో టీఆర్ఎక్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపీఎన్ అయితే సెర్చ్ చేయండి. ఆప్టిమిజం ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో క్వాంటిటీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత 50,000 అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా? సో 50,000. సో 50,000 అయితే ఎంటర్ చేయండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఓపీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. డిఓటీ అని అయితే సెర్చ్ చేయండి. సో ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేయండి. 600 అయితే ఎంటర్ చేయండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో డిఓటీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. ఏవిఏఎక్స్ అనేది సెర్చ్ చేయండి గైస్. ఓకేనా? అవెక్స్ ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో క్వాంటిటీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. 600 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. వాలెట్‌కి సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. గైస్ ఇలా మీరు అవెక్స్ టోకెన్ వరకు ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేసిన తర్వాత మనం ఫసట్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫసట్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే కిందకైతే స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంక్రీజ్ అని ఉంది. ఇంక్రీజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీకు ఫసట్ రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మీరు 15 టైమ్స్ అయితే చేయాలి గైస్. ఓకేనా? సో 1 టైమ్ అనేది కంప్లీట్ అయింది కదా. అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. అగైన్ మళ్ళీ సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఇంక్రీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ రిక్వెస్ట్‌కి సైన్ ఇన్ అయితే వెళ్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇట్లా మీరు టోటల్ 15 టైమ్స్ అయితే మీ యొక్క ఫసట్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోండి గైస్. సో 15 టైమ్స్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ ఉంది కదా గైస్. సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత బీటీసీని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాంటిటీని ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. 101 బిట్‌కాయిన్ అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా? 101 ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది గైస్. గైస్ మీరు ఎప్పుడైతే బిట్‌కాయిన్‌లో ట్రేడ్ అనేది తీసుకున్నారో సో కింద చూడండి ఆల్మోస్ట్ మీ ఫసట్ అనేది 100% అయితే యూజ్ ఉంటుంది. ఓకేనా? చూడండి నా ఫసట్ అనేది 100% అయితే నేను యూజ్ చేశాను. సో ఇప్పుడు మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే చేయలేము గైస్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫసట్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అగైన్ మళ్ళీ మీ ఫసట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంక్రీజ్ అని ఉందా? ఇంక్రీజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇంక్రీజ్ చేసినప్పుడు ఇట్లా మీకు ఇంక్రీజ్ రిక్వెస్ట్ ఫెయిల్డ్ అని వచ్చిందనుకోండి, ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేసి ట్రై చేయండి. వర్క్ అవుతుంది. ఓకేనా? అగైన్ మళ్ళీ మీరు ఒక 15 టైమ్స్ అయితే ఫసట్ అనేది ఇంక్రీజ్ చేయండి గైస్. గైస్ మనం 15 టైమ్స్ ఫసట్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సో మన దగ్గర ఉన్న ఫసట్ అనేది 40% మాత్రమే యూజువల్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? ఇప్పుడు మనం టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో టాస్క్ అని ఎలా కంప్లీట్ చేయాలంటే అగైన్ మళ్ళీ టాప్‌కి అయితే స్క్రాల్ చేయండి. ఇప్పుడు దాకా మనం బై చేసాం కదా గైస్. ఇప్పుడు మనం సెల్ చేయాలి. సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ ఉందా? సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. ఎల్టీసీ అయితే సెర్చ్ చేయండి లైట్ కాయిన్. సో ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ ఉందా? సో క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో 50 టోకెన్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్రేడ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్టీసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసుకున్న తర్వాత XRPని అయితే సెర్చ్ చేయండి గైస్. సో XRP అయితే సెర్చ్ చేయండి. ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత 50,000 అయితే ఎంటర్ చేయండి గైస్. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ప్లేస్ సెల్ అని ఉందో ప్లేస్ సెల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ వాలెట్‌కి వెళ్ళండి. ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. XRP అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మ్యాటిక్ అయితే సెర్చ్ చేయండి గైస్. ఓకే, MATIC. మ్యాటిక్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు క్వాంటిటీ ఉందా క్వాంటిటీ మీద అయితే క్లిక్ చేసి 60,000 అయితే ఎంటర్ చేయండి గైస్. 60,000 ఎంటర్ చేసుకున్న తర్వాత ప్లేస్ సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మ్యాటిక్ చూడండి గైస్, మనకి ఆర్డర్ అనేది ఫెయిల్ అయింది. సో ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి అగైన్ మళ్ళీ ప్లేస్ సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో అగైన్ చూడండి గైస్, మళ్ళీ ఆర్డర్ అనేది ఫెయిల్ అయింది. సో ఇట్లా మీకు 2 ఆర్ 3 టైమ్స్ ట్రై చేసాక కూడా ఆర్డర్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. సో ఏం చేస్తారంటే మనం సెల్ చేస్తున్నాం గైస్. సెల్ చేస్తున్నాం కాబట్టి మనం బై ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఈ బై ట్రేలో ఏదో ఒక ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లేస్ సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మెటామాస్క్ సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో మ్యాటిక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ADN అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వాంటిటీలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 60,000 అయితే ఎంటర్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ సెల్ అని ఉందా ప్లేస్ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు దాకా మనం టాస్క్లు అనేవి కంప్లీట్ చేసాం కదా. సో మనకి ఎన్ని బ్యాచెస్ అయితే అన్లాక్ అయ్యో లేదో చెక్ చేసుకుందాం. సో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇందాక మిమ్మల్ని సెకండ్ పేజ్ అయితే ఓపెన్ చేయమన్నాను కదా, ఈ యొక్క సెకండ్ పేజ్ లోకి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఈ యొక్క సెకండ్ పేజ్ అయితే రీఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. మీకు కామన్ బ్యాచెస్ అనేవి అయితే అన్లాక్ అవుతాయి. వీటిని రివీల్ చేయండి గైస్. ఓకే, అంటే ఒక్కొక్క బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఎలా క్లెయిమ్ చేయాలంటే ఇక్కడ మీకు రివీల్ అని ఉందా, సో రివీల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి సో ఇట్లా ఎవ్రీ బ్యాచ్ మీకు అన్లాక్ అయిన ప్రతి బ్యాచ్ ని కూడా క్లెయిమ్ చేసుకోండి. బ్యాచెస్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 18 టాస్క్లు అయితే కంప్లీట్ చేసాం గైస్. టోటల్ 37 టాస్క్లు. ఇప్పుడు మనం ఆర్డర్ వైజ్ 1 బై 1 టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ టాస్క్ ఏంటి, మనకి ఫాస్ట్ రైడర్. ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి టాస్క్ పేజ్ కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత టాప్ లో చూడండి గైస్, ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసి మీకు మార్క్ ఆల్ రీడ్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఫాస్ట్ రైడర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. రివీల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి బ్యాచ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. గైస్, మీరు ఫాస్ట్ రైడర్ బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత పేజ్ రిఫ్రెష్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి కాంట్రాక్ట్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. గైస్, మీరు ఇక్కడ ఎటువంటి టాస్క్ కూడా పర్ఫామ్ చేస్తలేదు. ఇందాక మనం ప్రీవియస్ లో టాస్క్ అనేవి కంప్లీట్ చేసాం కదా, అంటే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో మీరు ట్రేడ్స్ చేసినందుకు మీకు టాస్క్ అనేది ఆటోమేటిక్ అయితే క్లెయిమ్ అవుతుంది. సో మనకి టాస్క్ చూడండి, రివ్యూ ఆల్ కాంట్రాక్ట్ లిస్టెడ్, అంటే ఇక్కడ మనకి లిస్ట్ అయిన టోకెన్స్ లో ట్రేడ్స్ అయితే చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ లో చేసాం కాబట్టి మీకు ఈ టాస్క్ కూడా ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ బ్యాచ్ ని కూడా క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. మనకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే లిమిట్ ఆర్డర్ టాస్క్. సో ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత టాప్ లో చూడండి గైస్, ఇక్కడ మీకు ETH ఉందా, ETH మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ యొక్క టాస్క్ పర్ఫామ్ చేయడానికి మీరు ఆర్బిటమ్ నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వాలి గైస్. ఇక్కడ చూడండి ఆర్బిటమ్ సింబల్ ఉంది కదా, సో ఆర్బిటమ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వమని చెప్పేసి ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది. స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే నెట్వర్క్ అనేది ఆర్బిటమ్ కి అయితే స్విచ్ అవుతుంది. సో నెట్వర్క్ అనేది ఆర్బిటమ్ కి చేంజ్ చేసుకున్న తర్వాత గైస్ మనకి టాస్క్ ఏంటంటే సో మీరు లిమిట్ ఆర్డర్ లో 25 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో లిమిట్ ఆర్డర్ లో 25 ట్రేడ్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో ట్రేడ్ అనేది చేయడానికి మీకు ఇక్కడ చాలా టోకెన్స్ అయితే ఉంటాయి గైస్. మీకు నచ్చిన టోకెన్ మీద అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు. సో కానీ నేను ఇక్కడ LTC టోకెన్ అయితే సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా LTC టోకెన్ మీద అయితే ట్రేడ్ చేయండి. ఓకేనా. సో కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు LTC టోకెన్ అయితే ఉంటుంది. LTC టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు ట్రేడ్ చేసేటప్పుడు సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అట్లనే లిమిట్ ప్రైస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి గైస్. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 78 అయితే ఉంది. సో లిమిట్ ప్రైస్ చూడండి 77 అయితే ఉంది. సో మనకి ఇక్కడ టాస్క్ అనేది లిమిట్ ఆర్డర్ మీద 25 ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేయాలి. సో మీరు ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ పెట్టారనుకోండి, అది మనకి లిమిట్ ఆర్డర్ కింద అయితే కౌంట్ కాదు, మనకి టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మీరు ట్రేడ్ చేసే ముందు మార్కెట్ ప్రైస్ కి లిమిట్ ప్రైస్ కి డిఫరెన్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి గైస్. ఓకేనా. సో టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ మీకు మార్కెట్ ఉంది కదా, సో మార్కెట్ అయితే తీసి లిమిట్ ఆర్డర్ మీద అయితే పెట్టండి. సో లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ ఇది గైస్. ఓకేనా. రెడ్ కలర్ లో ఉన్న టాప్ ఆర్డర్ అనేది మార్కెట్ ప్రైస్, గ్రీన్ కలర్ లో ఉన్న ఫస్ట్ ఆర్డర్ అనేది లిమిట్ ప్రైస్. ప్రైస్ అనేది మీరు లిమిట్ ఆర్డర్ ప్రైస్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 78 అయితే ఉంది. సో లిమిట్ ఆర్డర్ ప్రైస్ ఎంత ఉంది, 77.7 అయితే ఉంది. సో దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి. కాబట్టి నేను ఇక్కడ 77.4 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకి కింద ఉన్నాయి కదా గైస్, ఇవన్నీ కూడా మీరు లిమిట్ ఆర్డర్స్, మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. బెటర్ మార్కెట్ ప్రైస్ కి కొంచెం డిఫరెన్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఓకేనా. 77.4 అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ప్లేస్ బై అని ఉందా, ప్లేస్ బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి.
చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది గైస్. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఆర్డర్ అనేది ఓపెన్ అయింది కదా! ట్రేడ్ అనేది కంప్లీట్ అయింది కదా! ఈ కంప్లీట్ అయిన ట్రేడ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు ఓపెన్ ట్రేడ్స్ అని ఉన్నాయా? ఓపెన్ ట్రేడ్ అనే ఆప్షన్‌లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయాలి గైస్ ఇన్‌స్టంట్‌గా. క్యాన్సిల్ అనే బటన్ ఉందా? క్యాన్సిల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే సో ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి వన్ టైమ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇలా మీరు 25 టైమ్స్ అయితే మీరు కంప్లీట్ చేయాలి. సెకండ్ టైమ్ కంప్లీట్ చేయడానికి సింపుల్. అగైన్ మళ్ళీ ప్లేస్ బై అని ఉందా? ప్లేస్ బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 టైమ్స్ అయితే కంప్లీట్ అయింది. సో థర్డ్ టైమ్‌కి అగైన్ మళ్ళీ ప్లేస్ బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ వస్తుంది. సైన్ ఇన్. సో సైన్ ఇన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం 3 టైమ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇలా మీరు 25 టైమ్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్పేసి ఇట్లా మీకు ఎర్రర్ గనుక వచ్చినట్లయితే ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు అయితే వెయిట్ చేసి ట్రై చేయండి. మీకు వర్క్ అవుతుంది. మీరు 25 ట్రేడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ చూడండి మనకి 3 టాస్క్‌లు అనేవి అయితే కంప్లీట్ అవుతాయి. సో ఫస్ట్ టాస్క్ ఉంది కదా! సో రివీల్ చేయండి. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే మీరు 25 ఆర్డర్స్‌ని క్యాన్సిల్ చేయాలన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఆర్డర్ అనేది ఓపెన్ చేసి క్యాన్సిల్ చేసాం కదా! కాబట్టి మనకి టాస్క్ అనేది ఆటోమేటిక్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ టాస్క్ ఏంటి లిమిట్ ఆర్డర్ టాస్క్. ఇక్కడ మీరు 25 ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయాలి. సో మీరు ఇప్పుడు ప్లేస్ చేశారు. అట్లనే ఆర్డర్స్ అనేవి క్లోజ్ చేశారు కాబట్టి మనకి 2 టాస్క్‌లు కూడా కంప్లీట్ అయినాయి. థర్డ్ టాస్క్ బ్యాచ్ ఏంటంటే ఇక్కడ మీరు 50 ట్రేడ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఓవరాల్ మనం ఇప్పటిదాకా 50 ట్రేడ్స్ అనేవి కంప్లీట్ చేసాం కాబట్టి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అయింది. ఓకేనా? సో టాస్క్‌లు కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ కిందకైతే స్క్రోల్ చేయండి. షో మోర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మార్కెట్ ఆర్డర్. ఇప్పుడు మనం లిమిట్ ఆర్డర్‌లో అయితే ప్లేస్ చేసాం కదా! 25 ఆర్డర్స్ అనేవి. సో ఇప్పుడు మనం మార్కెట్ ఆర్డర్‌లో అయితే ప్లేస్ చేయాలి 25 ఆర్డర్స్ అనేవి. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టాస్క్ ఏంటంటే ఇందాక మనం లిమిట్ ఆర్డర్‌లో 25 ట్రేడ్స్ అనేవి అయితే కంప్లీట్ చేసాం కదా! ఇప్పుడు మనం మార్కెట్ ఆర్డర్‌లో 25 ట్రేడ్స్ అనేవి అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు లిమిట్ అయితే ఉంది కదా! ఫస్ట్ దీన్ని మీరు మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ప్లేస్ బై అని ఉందా? ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒక ఆర్డర్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. అగైన్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఆర్డర్. అగైన్ మళ్ళీ ప్లేస్ బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి సెకండ్ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 2 టైమ్స్ కంప్లీట్ అయింది. సో థర్డ్ టైమ్ మళ్ళీ ప్లేస్ బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. 3 టైమ్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇలా మీరు 25 టైమ్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. మీరు 25 టైమ్స్ టాస్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. సో మనకి మార్కెట్ ఆర్డర్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. ఈ బ్యాచ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ కిందకి స్క్రాల్ చేసి షో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి విజిట్ వారియర్. ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో టాస్క్ పేజ్‌కి వచ్చిన తర్వాత టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉందా? సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇట్లా ఆన్ ఉన్నాయి కదా గైస్ వీటిని ఇట్లా చేంజ్ చేయాలి. సో 1, 2, 3 అయితే ఇట్లా ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ టు డిఫాల్ట్ లేఅవుట్ అని ఉంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాపప్ ఉంది. పాపప్ అయితే కట్ చేయండి. అగైన్ మళ్ళీ మీరు అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. సో చూడండి మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ బ్యాచ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మనకి నెక్స్ట్ టాస్క్ లైన్డ్ అప్. ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో టాస్క్ పేజ్‌కి వచ్చిన తర్వాత టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు ఒక లైన్ అయితే స్క్రోల్ అవుతుంది కదా! సో చూడండి ఇట్లా మనకి ఒక లైన్ అయితే స్క్రోల్ అవుతుంది ఇక్కడ. ఈ స్క్రోల్ అయ్యే లైన్‌లో ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ బై అని ఉందా? ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడితో మనకి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసుకున్న తర్వాత సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఈ బ్యాచ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. బ్యాచ్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మనకి నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి మనీ వేస్టర్. ఈ యొక్క మనీ వేస్టర్ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. ఇక్కడ మీకు ఇంక్రీజ్ అట్లనే డిక్రీజ్ అని ఉందా? సో డిక్రీజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి మీకు సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది సైన్ ఇన్ అని చెప్పేసి. సో సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? సో ఇట్లా మీరు 10 టైమ్స్ అయితే డిక్రీజ్ చేయాలి గైస్. ఇప్పుడు 1 టైమ్ అయితే డిక్రీజ్ చేసాం. అగైన్ మళ్ళీ డిక్రీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సైన్ ఇన్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. 2 టైమ్స్ అయితే కంప్లీట్ అయింది. ఇట్లా మీరు 10 టైమ్స్ అయితే డిక్రీజ్ చేయాలి గైస్. ఓకేనా? మీరు 10 టైమ్స్ డిక్రీజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత సో కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. మనకి మనీ వేస్టర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బ్యాచ్ అయితే క్లెయిమ్ చేసుకోండి.
చేసుకోండి. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత అగైన్ కిందకి స్క్రాల్ చేయండి, షో మోర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ కిందకి స్క్రాల్ చేయండి. సో మనకి నెక్స్ట్ టాస్క్ పార్ట్ టైమ్ పీఓ. సో ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత గైస్ ఇక్కడ మీకు కింద చూడండి వాట్స్ న్యూ అని ఉందా. సో ఈ వాట్స్ న్యూ అనేది తిన్నంగా ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సజెస్టెడ్ ఫ్యూచర్ అని ఉందా. సజెస్టెడ్ ఫ్యూచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ట్యాబ్ అయితే క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసి అగైన్ మళ్ళీ మీరు అచీవ్మెంట్స్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాప్కి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు పార్ట్ టైం పీఓ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో బ్యాడ్జ్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో మనకి నెక్స్ట్ టాస్క్ హెచ్సిఎల్ లెర్నర్. ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మనకి ట్రేడింగ్ వ్యూ ఉందా. సో ట్రేడింగ్ వ్యూ దగ్గర ఇక్కడ మీకు యారో సింబల్ అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు హెచ్సిఎల్ ఏరియా అని ఉందా. ఈ యొక్క హెచ్సిఎల్ ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ అచీవ్మెంట్స్ పేజ్కి అయితే వెళ్ళండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ టాప్కి అయితే స్క్రాల్ చేయండి. సో మనకి హెచ్సిఎల్ లెర్నర్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. బ్యాడ్జ్ క్లెయిమ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి కోలం కమాండర్ అని ఉంది కదా గైస్. ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి చేయండి. సో వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు యారో సింబల్ ఉందా. సో యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కోలమ్స్ అని ఉందా. ఈ యొక్క కోలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు అచీవ్మెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత టాప్కి అయితే స్క్రాల్ చేయండి. సో మనకి కోలం కమాండర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. బ్యాడ్జ్ క్లెయిమ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ మీద క్లిక్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో మనకి నెక్స్ట్ టాస్క్ చార్ట్ చాల్మెన్ అని ఉంది. ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వెళ్ళి సో టాస్క్ పేజ్కి వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మనకి ట్రేడింగ్ వ్యూ దగ్గర ఇక్కడ మీకు చార్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఇవి మీరు 25 టైమ్స్ అయితే చేంజ్ చేయాలి గైస్. ఓకేనా, ఎలా చేంజ్ చేయాలంటే సో ఇక్కడ మీకు చార్ట్ టైప్స్ గైస్. ఓకేనా, ఇది ఒక చార్ట్ టైప్. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా మీకు చార్ట్ టైప్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటిని సో కంటిన్యూగా 20 టైమ్స్ అయితే మీరు చేంజ్ చేయాలి. సపోజ్ చూడండి. సో 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. ఓకేనా, అగైన్ మళ్ళీ 6th టైం, 7th టైం, 8th టైం, 9th టైం, 10th టైం. ఇట్లా మీరు 25 టైమ్స్ ఇట్లా కంటిన్యూగా అయితే చేంజ్ చేయాలి. ఓకేనా, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, అగైన్ మళ్ళీ 21, 22, 23, 24, 25. ఓకేనా, 25 టైమ్స్ ఎట్లా మీరు చేంజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు అచీవ్మెంట్స్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసిన తర్వాత టాప్కి అయితే స్క్రాల్ చేయండి. సో ఇక్కడ మీకు 2 టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఒకటి చార్ట్ చాల్మెన్, ఒకటి ఇంకొకటి ఏరియా ఆర్టిస్ట్. ఓకే, ఈ 2 బ్యాచెస్ని కూడా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో నెక్స్ట్ టాస్క్ చూడండి, మనకి టైం ఫ్రేమ్ టాంగ్లర్ అని ఉంది. ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ట్రేడింగ్ వ్యూ దగ్గర టైం ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి గైస్. 1 minute, 5 minutes, 1 hour, 4 hours అట్లా ఈ యొక్క టైం ఫ్రేమ్స్ అనేవి మీరు 50 టైమ్స్ అయితే చేంజ్ చేయాలి గైస్. సేమ్ ఇప్పుడు మీరు ఎలా అయితే ఈ యొక్క ఫ్రేమ్స్ అనేవి చేంజ్ చేశారో సేమ్ అలానే టైం ఫ్రేమ్స్ కూడా చేంజ్ చేయాలన్నమాట. సో ఎట్లా అంటే ఇక్కడ చూడండి. సో 1 టైం, అగైన్ మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. ఓకేనా, 6th టైం, 7th టైం, 8th టైం, 9th టైం, 10th టైం. ఇలా మీరు 50 టైమ్స్ అయితే చేంజ్ చేయండి. ఇట్లా మీరు 50 టైమ్స్ అనేది చేంజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు అచీవ్మెంట్స్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. ఈ యొక్క పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ అనేది రిఫ్రెష్ చేసిన తర్వాత సో చెక్ చేస్తే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. బ్యాచ్ క్లెయిమ్ చేసిన తర్వాత షో మోర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ కిందకైతే స్క్రాల్ చేయండి. సో నెక్స్ట్ టాస్క్ మనకి హై అండ్ లూస్. ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో టాస్క్ పేజ్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు యారో సింబల్ కనిపిస్తుంది కదా. యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు కింద హై అండ్ లో అని అయితే ఉంటుంది. సో ఈ హై అండ్ లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్నట్లయితే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. బ్యాడ్జ్ క్లెయిమ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో నెక్స్ట్ టాస్క్ మనకి బేస్ లైన్. అగైన్ మళ్ళీ టాస్క్ కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వచ్చేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు యారో ఉంది కదా గైస్. ఈ యారో మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బేస్ లైన్ అని ఉందా. ఈ యొక్క బేస్ లైన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వచ్చేయండి. అచీవ్మెంట్స్ పేజ్కి ఈ యొక్క పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. బేస్ లైన్ బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. షో మోర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో నెక్స్ట్ టాస్క్ మనకి టర్నింగ్ అప్ కేసు. కానీ ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత సో టాప్లో చూడండి గైస్, ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉందా. సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు లైట్ థీమ్ అనేది డార్క్ ఉంది కదా. సో దీని మీద లైట్ అయితే ఆన్ చేయండి. ఓకేనా, అగైన్ మళ్ళీ డార్క్ పేజ్కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వచ్చేయండి. అచీవ్మెంట్స్ పేజ్కి ఒక పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. టాప్కి అయితే స్క్రాల్ చేయండి. ఓకే, ఇది మనకి జాయిన్ ద ఫోర్స్ టాస్క్ గైస్. ఎనీథింగ్ ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ షో మోర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఫైనల్ టాస్క్ టర్నింగ్ అప్ టాస్క్ అయితే రిమైనింగ్ ఉంటుంది. ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి టాస్క్ పేజ్కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత సో టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మీకు సెట్టింగ్ సింబల్ ఉంది కదా గైస్. ఈ యొక్క సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. సో వన్స్ మనం ఈ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కట్ సింబల్
ఉందో కట్ సింబల్ అనేది క్లిక్ చేసి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వెళ్ళండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత టాప్‌కి అయితే స్క్రాల్ చేయండి. మీకు ఈ టర్నింగ్ అప్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో రివీల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. షో మోర్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఓవరాల్ మీకు ఇక్కడ ఉన్న 37 బ్యాడ్జెస్ కూడా మనమైతే కంప్లీట్ చేసాం గైస్. 37 బ్యాడ్జెస్ కూడా మీరైతే కలెక్ట్ చేశారు. టాప్‌లో చూడండి 37/37 ఓకేనా కామన్ బ్యాడ్జెస్. ఇక్కడితో మీకు కామన్ బ్యాడ్జ్ టాస్క్‌లన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. గైస్ మీరు ఈ కామన్ బ్యాడ్జ్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేసినప్పుడు మీకు కొన్ని రేర్ బ్యాడ్జెస్ అయితే క్లెయిమ్ అవుతాయి గైస్. కిందకైతే స్క్రాల్ చేయండి. సో రేర్ బ్యాడ్జెస్ దగ్గర మీకు 4 రేర్ బ్యాడ్జెస్ అయితే క్లెయిమ్ అవుతాయి. సో రివీల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి 4 బ్యాడ్జెస్‌ని కూడా క్లెయిమ్ చేసుకోండి ఓకేనా. సో మనం నెక్స్ట్ వీడియోలో సో రిమైనింగ్ యొక్క రేర్ బ్యాడ్జెస్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. గైస్ నేను మీకు ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేయడానికి నాకు టోటల్‌గా 3 డేస్ అయితే టైం పట్టింది గైస్. నేను మీకు వీడియో అనేది రెడీ చేసి అప్లోడ్ చేయడానికి. సో హోప్ మీ అందరికీ కూడా వీడియో అనేది క్లియర్‌గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్‌లోకి అయితే వచ్చి నాకు మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు మీ డౌట్ అనేది క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.